హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే ఇప్పటిలాగే వాళ్ళ సమస్యల్ని మీకు తెలియచేయడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు సార్? మా పేరు రమేష్ అండి. ఓకేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వేరే దగ్గర ఉన్నానండి, వేరే దేశంలో ఉన్నాను. సరేనండి, ఓకేనండి. రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం అండి. రమేష్ గారు చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? నా ప్రాబ్లము వచ్చేసి నేను కొంచెము వైఫ్ ప్రాబ్లంలో ఉన్నానండి. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్? నా పెళ్ళయి 2012లో పెళ్ళయిందండి. తర్వాత మేము అందరం బాగానే ఉన్నాము అప్పటి నుండి. ఎంతకాలం బాగున్నారు సార్? 2015 వరకు బాగానే ఉన్నాము. ఇక ఆర్థిక పరిస్థితి అది ఇబ్బంది లైఫ్ లో, అంటే ఇక వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళము మేము. ఇక కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి వేరే ఊర్లో మేము జీతం ఉంది అదొకటి ఇదొకటి కష్టం చేసుకొని ఉన్నాము. మా నాన్నకు కూడా ఆరోగ్యం బాగాలేకుండా నాకు ఒక కొడుకు ఒకటి చనిపోయాడు అప్పుడు. ఇక అందుకని చెప్పి ఇక పరిస్థితి బాగాలేదు, డబ్బులు లేవు, ఇక వాళ్ళని వీళ్ళని అడుక్కొని ఉండడం, అప్పు అది ఇదని చేసుకొని ఉండడం. అందుకని చెప్పి ఇక వేరే దేశానికి వెళ్ళిపోదామని చెప్పి నేను వేరే దేశానికి వచ్చానండి. మీరు వేరే దేశం వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 2015 నవంబర్ లో వచ్చానండి. 2015 నుంచి మీరు అక్కడే ఉన్నారు, మళ్ళీ వచ్చారా ఇండియా ఏమన్నా? నేను ఇక కన్నాపరేషన్ అని కన్నాపరేషన్ కని నేను ఇండియాకి వచ్చానండి. 2016 లో వచ్చాను. 1 ఇయర్ కాలేదు, అప్పుడే కన్నాపరేషన్ చేయించుకుందాం అని చెప్పి ఇండియాకి వచ్చాను. ఇక అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా టికెట్ మనీ అది ఇది అంటే వీసా అంటే కూడా ఫ్రీ ఇవ్వరు కదండి. అందుకని చెప్పేసి ఇండియాకి వచ్చేసాము. ఇండియాకి వచ్చేసి కన్నాపరేషన్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ 1 మంత్ లోపల మళ్ళీ వచ్చేసాము. అప్పుడే పైసలు అప్పులు అవి ఇవి చాలా ఉండే. తర్వాత మళ్ళీ ఇక ఉంటే మళ్ళీ ఇంకా ఆర్థిక పరిస్థితి ఎక్కువ అయిపోతుంది, డబ్బులు అవి ఇవి మళ్ళీ వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ జల్దీ 1 మంత్ ఉండి 2 మంత్లు ఉండి వచ్చేసానండి. ఓకే. తర్వాత ఇక తర్వాత ఇక్కడే పని చేసుకుంటూ ఉన్నాను. ఇక తర్వాత ఇంకో సంవత్సరం లోపల మా నాన్నకు ఆరోగ్యం బాగాలేకుండే. అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్. ఇక నేను వచ్చినప్పుడు ఇక కన్నాపరేషన్ చేయించుకున్నా. ఇక కన్నాపరేషన్ అప్పుడే ఇంటికి వచ్చినప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అండి. చెప్పండి. ఇక తర్వాత ఏమైందంటే ఇక్కడ నేను మళ్ళీ వేరే దేశం వచ్చిన తర్వాత అప్పుడు వెకేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక మా నాన్న కూడా ఆరోగ్యం బాగాలేకుండే. మళ్ళీ నేను మా నాన్న చనిపోయిందన్న కవర్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. 2017 జూన్ లో ఇండియాకి వచ్చేసానండి. మా నాన్న చనిపోయింది అనగానే మళ్ళీ వచ్చానండి. ఇక ఇక్కడ కూడా టికెట్ పైసలు అది ఇది అని చెప్పి 2 సార్లు అన్నట్టు టికెట్ రేట్ అప్పుడు కూడా చాలా ఉండే. ఇక 2 సార్లు వచ్చినప్పుడు ఇక మాలాస టికెట్ పైసలు అవి ఇవి అని చెప్పి ఇక్కడ ఎవరినో మేనేజర్స్ వాళ్ళను వీళ్ళను బతిమలాడుకొని ఇంట్రెస్ట్ కు ఏదో పైసలు తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ నేను ఇండియాకి వచ్చేసాను. వచ్చిన తర్వాత 1 మంత్ ఉండి నేను ఇక 1 నెల ఉన్నాను. మా నాన్నది మొత్తం కార్యక్రమాలు మొత్తం చేసేసి వద్దామని చెప్పి 1 నెల ఉన్నాను. మళ్ళీ టికెట్ డేట్ పెంచుకుందామని అనుకున్నానండి. ఇక మా వైఫ్ కూడా ఉంది, వద్దు అది ఇప్పుడు ఉండే ఏం చెప్తావు అది ఇది అని చెప్పి ఆమె అన్నది. ఎవరి కోసం ఉంటావు ఏముంటావు వెళ్ళిపో అని చెప్పి ఆమె కూడా అన్నది. ఇక అప్పుడు కొంచెం అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు మా అమ్మ కూడా చనిపోయిందండి. మా అమ్మ 2007 లో మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అప్పుడు గవర్నమెంట్ అనేది కొంచెం అప్పుడు భూమి లేని వారికి భూమి ఇచ్చినుండే. ఆ భూమి కూడా నేను వచ్చేటప్పుడు ఏం చేసిన, ఎవరికైతే ఏముంది నాకైతే ఏముంది నీకైతే ఏముంది, ఎవరి పేరు మీద కాలేదు నీ పేరు మీద చేయించుకో, మరి నేను చేయించుకుంటా అంటే వద్దు అని అన్నది. అంటే మరి చేయించు, మరి నీ పేరు మీద అయితే నీ పేరు మీద చేయించుకో అని చెప్పి ఇక అప్పుడు కూతురు పుట్టింది. ఇక నాన్న చనిపోయినప్పుడు అదే సమయంలో కూతురు కూడా పుట్టింది. అప్పుడు 2 నెలల పాప. ఇక తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఆమె పేరు మీద అదే పట్టా 30 గుంటలు అది ఉండే, అది కూడా ఆమె పేరు మీద చేయించుకుంది. చేయించుకొని మళ్ళీ ఇక నేను ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను ఇక ఇక్కడ బయట దేశాలలో మీకు కూడా తెలుసు కదండి,
పని చేయాలి, కష్టం చేయాలి. ఇప్పుడు ఫోన్లు మాట్లాడడానికి దానికి దీనికి అనేది టైం ఉండదు. ఇక ఫోన్ చేద్దామన్నా కానీ టైం టు టైం ఇక నైట్ ఫోన్ చేస్తే పడుకుంటారు అది ఇది అని చెప్పి అట్లయినా కంటిన్యూ 3 times అట్లా ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటే మాట్లాడిన తర్వాత ఇక అంటుండే ఎందుకు ఫోన్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి విసుక్కుంటుండే. ఏది నువ్వే నీకు కుదరక ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తావు, ఆ ఎప్పుడో ఒకసారి ఫోన్ కూడా ఆవిడ ఇసుక్కుంటుందా? విసుక్కుంటుంది మేడం. ఓకే. ఇక తర్వాత ఏంది ఎందుకు ఇట్లా విసుక్కుంటుంది ఇక తిడుతుండే ఇక ఎందుకు అది వేరే ఆమెకి ఇష్టం వచ్చినట్టు. ఇక నా భార్య కదా నన్నే తిడుతుంది, ఇక ఎవరిని తిడుతుంది, ఎవరు లేరు, ఆమె కూడా ఎవరు లేరు పోనీ అని చెప్పి నేను అట్లనే పడ్డాను. అయితే ఏమైతుంది నాన్న తిట్టకపోతే ఎవరిని తిడుతుంది, ఆమెకి ఎవరు లేరు, ఇక కష్టాలు సుఖాలు అని చెప్పి నేను కూడా ఏమనలేను ఆమెను కూడా. ఆవిడకి ఎవరు లేరు అంటే అమ్మా నాన్న వాళ్ళు ఎవరు లేరా? ఆమెకు కూడా మేనత్త ఉండే అండి, మేనత్త ఉంటే ఆమెనే పెళ్లి చేసి ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను కూడా పట్టించుకోదు. ఈమె బిహేవియర్ అనేది బాగాలేదు. ఇక మాట్లాడడం అనేది వాళ్ళ అత్త నువ్వు దగ్గరికి పోదు, వాళ్ళ అత్తతోటి మాట్లాడేది, ఎవరితోటి మాట్లాడేది. ఏంటి ఈవిడ బిహేవియర్ తో ప్రాబ్లం ఏంటి? ఈమె బిహేవియర్ అంటే ఏమైనా చుట్టాలు వచ్చినా గానీ వాళ్ళ మీదకి విసుక్కోవడము. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్దామని అన్నా గానీ ఇప్పుడు నేను రాను, మీ వాళ్ళు అంటే ఇప్పుడు చుట్టాలు అన్నా గానీ ఫ్యామిలీ మెంబర్స్ పెద్దమ్మ వాళ్ళన్నా చిన్నమ్మ వాళ్ళన్నా మీ అత్తమ్మ వాళ్ళన్నా ఎవరైనా సరే గానీ అందరితోటి రిలేషన్ అనేది మంచిగా ఉంచుకుంటే బాగుంటది. ఈమెంటిదనంటే మీ వాళ్ళు ఇట్లా ఏర్పంచడం అన్నట్టు దూరం చేసి మాట్లాడడం అనేది ఈమె బిహేవియర్. ఇక ఈమెను చూసి ఇక అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఇక వాళ్ళు ఈమె కాంటాక్ట్ గారు, ఈమె వాళ్ళని కాంటాక్ట్ కాదు. ఏమన్నా చెప్తామన్నా గానీ అట్లా ఉంటది. ఇక వాళ్ళ మేనత్త ఉన్నది, ఆమె కూడా ఏం పట్టించుకోదు. ఇక తర్వాత మళ్ళా నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఎందుకు విసిగి ఉంటుంది, ఎందుకు తిడుతుంది అది ఇది అని చెప్పి ఆమె ఫోన్ నంబర్ ద్వారా ఒక ఓటీపీ అనేది నేను అప్లికేషన్ అప్పుడు 2018 and 19 లో అప్పుడు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఆమె ఫోన్ నంబర్ కి ఓటీపీ పోయింది. ఒక నంబర్ ను ఎప్పుడు కంటిన్యూగా ఫోన్ మాట్లాడుతుండే. నైట్ ఇంటికాడ నైట్ 12 గంటలకు 1 గంటలకు అట్లా ఫోన్ మాట్లాడుతుండే. అది కూడా 1 hour 2 hours అట్లా ఫోన్ మాట్లాడుతుంది. నాకు ఒక కూతురు అండి. ఫస్ట్ ఒక బాబు ఉండే, బాబు 1 year బాబు చనిపోయాడు. మీరేంటి ఎవ్రీ మంత్ ఇంటికి శాలరీ అయి పంపిస్తూ ఉంటారా ఖర్చులకి? పంపించానండి. ఎవరైనా కానీ అప్పులుంటే కూడా వాళ్ళకి వీళ్ళకు ఎవరైనా ఇంటికాడ ఒక్కతే ఉన్నది, మళ్ళీ మగవాళ్ళు వీళ్ళు వస్తే కూడా అందరు ఒకలాగా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కూడా డబ్బులు ఎవరు రావద్దు అని చెప్పి ఎప్పుడు అప్పు ఇక్కడ నా దగ్గర ఇక్కడ వాళ్ళని వీళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొని ఇంటికాడ 1 రూపాయి అప్పు ఉండద్దు అని చెప్పి మొత్తం క్లియర్ చేశాను. ఇంటి దగ్గర మొత్తం అన్ని చేశాను. ఎన్ని సంవత్సరాల్లో క్లియర్ అయిపోయినాయి అండి అప్పులన్నీ? 2018-19 లోపు క్లియర్ అయిపోయినాయి. మరి అప్పటిదాకా ఇంటి ఖర్చులు ఎవరు చూసుకున్నారు? నేనే అండి, మొత్తం నేనే పంపిస్తున్నాను. మీరు అసలు రూపాయి కూడా అక్కడ ఉంచుకోకుండా ఇంటి ఖర్చులకి అప్పులు తీర్చడానికి మీకు 2018-19 దాకా పట్టేసింది. కట్ అయిపోయింది. ఈ లోపు ఈవిడ ఎప్పుడైనా ఫోన్లు చేసినా కూడా ఆవిడ సరిగ్గా ఫోన్లు మాట్లాడేది కాదు. ఆవిడ ఫోన్ బిజీ వస్తుంది, మీకు ఫోన్ బిజీ వస్తుంది, వెయిటింగ్ చేస్తుంది. ఏంది అని చెప్పి నేను ఎంక్వైరీ చేయడానికి ఆమెకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఆమె ఫోన్ లో ఓటీపీ వస్తే చూస్తే మళ్ళీ అది ఏందనంటే ఎవరితోటో మాట్లాడుతుంది. ఆ నంబర్ ఎవరని చెప్పి అతనికి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. ఆమె ఎవరు మీరు అని అంటే ఇట్లా సంగతి అని చెప్పి ఎవరు అని అంటే అబ్బాయి ఆయన మాట్లాడిండు. మా వైఫ్ కి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటే ఆమెకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది అని చెప్పి అతను మాట్లాడతాడు. ఏదేదో నడిచినాయండి. మళ్ళీ తర్వాత పోనీ ఏదైతే ఏముంది తప్పు అడుగుతుంది అని చెప్పి అతనికి కూడా చెప్పాను, మంచిగా చెప్పాను.